This video is for educational and informational purposes only. Please do your own research before applying. అటవీ శాఖలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి అప్లికేషన్ కూడా మీరు కేవలం మెయిల్లో పంపిస్తే చాలు. ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 50,000 జీతం అయితే ఇస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి వీడియోస్ని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యాశాఖ నుంచి కూడా బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 35,400 జీతం ఇస్తారు. 12th అర్హత ఉంటే చాలు, సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి నేషనల్ క్యాంపర్ రిక్రూట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన nationalcamper.nic.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ నేషనల్ అథారిటీ క్యాంపా వాళ్ళైతే యంగ్ ప్రొఫెషనల్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో డీటెయిల్గా శాలరీ గురించి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను, ఇది మాత్రం స్పెసిఫిక్గా ఉంటుంది, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇందులో 2 types ఆఫ్ వేకెన్సీస్ అనమాట. అప్రైజల్ అండ్ మేనేజ్మెంట్ టీమ్ ఒకటి ఉంటుంది, నేషనల్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్ అనమాట. సో ఇందులో ఫస్ట్ అప్రైజల్ అండ్ మేనేజ్మెంట్ టీమ్ వేకెన్సీస్కి అయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఫారెస్ట్రీ కానీ, బాటనీ కానీ, రిమోట్ సైన్సింగ్ అండ్ జిఐఎస్లో కానీ, లేదా వైల్డ్ లైఫ్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, అకౌంటింగ్లో కానీ, మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఏ డిసిప్లైన్లో అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ ఫస్ట్ టీమ్కి ఎలిజిబుల్ ఉంటారు. సెకండ్ దానికి సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రిమోట్ సైన్సింగ్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, సోషాలజీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, బాటనీ కానీ, ఎకాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా అనలిస్ట్ లేదా ఐటీ, ఇందులో ఏ డిసిప్లిన్ చేసినా సరే ఈ సెకండ్ టీమ్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ఏ క్వాలిఫికేషన్తో ఉన్నారు, ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారో కింద కామెంట్స్లో తెలిపారంటే కూడా మీ క్వాలిఫికేషన్కి రిలేటెడ్ జాబ్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 7th January 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 32 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ మీ కట్ ఆఫ్ డేట్ అయితే 7th January 2026 ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ అయితే యంగ్ ప్రొఫెషనల్ రోల్స్కి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 50,000 జీతం అయితే ఇస్తారు. ఇది అఫీషియల్గా మీకు ఈ క్యాంపర్ రిక్రూట్మెంట్ బోర్డు వల్లే ఇస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ నుంచి కూడా ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్ అవి బేస్ చేసుకొని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ గురించి మీకు అప్డేట్ చేస్తారన్నమాట. సో మీకు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందని షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ గురించి అప్డేట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి మాత్రం ఎలాంటి టీఏలు డిఏలు ఇవ్వమంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ, డిఆర్ఎస్ అలవెన్స్ కానీ ఏమీ ఇవ్వరు. కేవలం మీకు సెలెక్ట్ అయిన వారికి మాత్రమే మంత్లీ శాలరీ ఉంటుంది. మీకు ఎలాంటి టీఏలు డిఏలు ఏమీ ఉండవు, చూసుకోండి, క్లియర్గా నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ 7th January రోజు రిలీజ్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 28th January 2026 వరకు ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ కొంచెం వెరైటీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, డీటెయిల్గా చెప్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. మీరు అప్లికేషన్ అనేది ఏంటంటే మెయిల్లో పంపిస్తే సరిపోతుంది. మీరు ఆఫ్లైన్లో చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కేవలం అప్లికేషన్ ఫామ్ ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, పీడిఎఫ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, కింద ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని, నేను చూసాను ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూసాను. మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేశాక అప్లికేషన్ ఫామ్తో పాటు సీవీ కూడా అటాచ్ చేయాలి. సీవీ అంటే రెజ్యూమ్ టైప్ అనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉండాలి. సీవీ అటాచ్ చేసి అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్, అవన్నీ కలిపి మీరు ఒక అప్లికేషన్ పీడిఎఫ్ లాగా చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఒకటి, రెజ్యూమ్ ఒకటి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ లాగా చేసి ఆ పీడిఎఫ్ని ఇక్కడ ఇచ్చిన మెయిల్ పంపిస్తే సరిపోతుంది. నేషనల్ క్యాంప్ MOE FCC@gov.in ఈ మెయిల్కి 28th January 2026 5 PM లోపు పంపిస్తే సరిపోతుంది. మొత్తం పీడిఎఫ్ లాగా చేసేసి ఈ డేట్ రోజు ఈ మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి ఇంకా అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఎగ్జామ్ లేకుండా మీ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని ఆ మెయిల్లో మీరు పంపించిన దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. వాళ్ళు క్లియర్గా ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, 28th January నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా ఇచ్చారని చెప్తున్నాను. మీరు కావాలనుకుంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన మెయిల్కి అప్లికేషన్ ఫాము, CV, రెజ్యూమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి 28th January లోపు పంపిస్తే సరిపోతుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ మొత్తం చదివేసి డేటు ప్లేస్ ఎక్కడ నుంచి ఏ రోజు అప్లై చేస్తున్నారో అది కూడా ఇచ్చేసి అప్లికెంట్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ రాసేసి సిగ్నేచర్ చేసేసి వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి మొత్తం నేను చెప్పినట్లు క్లియర్గా పంపిస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్న నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ వాళ్ళైతే 2 types ఆఫ్ వేకెన్సీస్ మీకు యంగ్ ప్రొఫెషనల్ రోల్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు, అంటే 2 teamsలో యంగ్ ప్రొఫెషనల్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. పరీక్ష లేకుండా అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఒక అప్లికేషన్ పెట్టి పడేయండి. సెలెక్ట్ అయ్యారనుకో వాళ్ళు మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. అంటే షార్ట్ లిస్ట్ అయ్యారంటే షార్ట్ లిస్ట్ అవ్వలేదు అనుకో ఏం పర్లేదు, మీకు అప్లికేషన్ ఫీ ఏమీ లేదు కాబట్టి ఏం పర్లేదు. అప్లికేషన్ మాత్రం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పెట్టి పడేయండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.